హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇక్కడైతే నేను మార్నింగ్ వచ్చేసి ఒక షార్ట్లో చెప్పాను కదా, నా బర్త్డే సందర్భంగా ఈరోజు టెంపుల్కి వెళ్తున్నానని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ చూపించింది అయితే వినాయకుడు, మూషికము, ఇంకా ఇక్కడ వచ్చేసి సింహము, అమ్మవారి వాహనం అన్నమాట. ఇంకా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూసారా. ఒక్క గుడిలోనే ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారన్నది చూపిస్తా మీకు. ఇక్కడ వచ్చేసి నంది అని అంటే ఎవరో మీకు ఐడియానే ఉంటుంది ఖచ్చితంగా. శివుడు. ఈరోజు సోమవారం కదా, బిల్వ పత్రాలు సమర్పించుకొని మంచిగా అభిషేకం అయితే చేపిస్తారు ప్రతి ఒక్కరితో. ఆడవారు చీరలో రావాలి, మగవారైతే పంచలో రావాలన్నమాట. ఇక్కడ నేను కూడా చేశాను పాలాభిషేకం. ఇక్కడ నాగమ్మ తల్లికి కూడా చేశాను. నాగమ్మ తల్లికి, శివయ్యకి ఒకటి పాల ప్యాకెట్ అయితే తీసుకెళ్ళి అభిషేకం అయితే చేసుకున్నాను. మరి నేను చేసే వీడియో ఎందుకు పెట్టలేదు అని అంటే, నేను ఒక్కదాన్నే కదా వెళ్ళింది, ఖుషిని తీసుకొని వెళ్ళినా. కాకపోతే నాకు వీడియో తీయనీకి ఎవరు లేరు. ఒకవేళ వీడియో తీయనీకి ఎవరైనా తీసుకెళ్తే పెట్టేదాన్ని కావచ్చు. ఇదిగోండి బిల్వ పత్రాలు అయితే ఇక్కడ నుండి తెంపుకొని వెళ్ళొచ్చు లోపలికి. ఇక్కడ నుండి తెంపుకొని వెళ్ళి శివుడికి అర్చించి అభిషేకం అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి హనుమంతుడు పొగ బాగా పెట్టారు, ఈ ధూపం వల్ల కనబడట్లేదు ఎక్కువ. ఇంకా ఇటు లోపలికి వెళ్తే సీతారాముల వారి విగ్రహాలు అనమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు, ఆగండి. ఇక్కడ చూసారు కదా సీతారాముల వారి విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నారు కదా. సీతారాముడు, లక్ష్మణుడు. ప్రతి శ్రీరామనవమి మాత్రం మస్తు కన్నుల పండుగ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి చిన్ని కృష్ణయ్య. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అయ్యగారు పక్కకు జరిగిపోయాడు. నేను వీడియో తీస్తున్నాను ఇక్కడనైతే నవ విగ్రహాలు అందరికి తెలిసే ఉంటుంది, మాకు తెలియదా మళ్ళీ నేను చెప్పాలా అనుకోకండి, కానీ నేను చెప్పాలని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి. మొన్న మేము హనుమాన్ జయంతి రోజు వచ్చాం కదా, అదే విగ్రహం అండి. కాకపోతే ఆ రోజు కొంచెం అలంకరణ ఎక్కువ ఉండే, ఈరోజు చాలా తక్కువ ఉంది. మామూలు డేస్లలో ఎక్కువ చెయ్యరు కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను వీడియో తీస్తుంటే ఖుషి నన్ను కూడా వీడియో తీ మమ్మీ అంటుంది. ఎందుకురా ఏం చెప్తావంటే హాయ్ చెప్తా అన్నది. సరే చెప్పు అని అంటే మళ్ళీ సిగ్గుపడుతుంది. ఇక్కడనైతే మేము ఇంటికి వచ్చేసాము. వచ్చే దారిలో వెళ్తుంటేనే కుర్కురే అవి కొనియమన్నది, కానీ షాప్లో మధ్యలో నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్పేసరికి సరే అన్నది. ఇంటికి వచ్చేటప్పుడు అయితే తీసుకున్నాము. ఆయనతో కూడా తీసుకోకపోతే రచ్చ చేస్తుంది కదా. ఫస్ట్ యాక్చువల్గానైతే వాటర్ తాగాలి, బట్ ఇవి తింటుంది. చేతిలో ఇవి ఉన్నాక వాటర్ ఇట్లా తాగుతుంది చెప్పండి. సో అందుకని చెప్పేసి ఇవి దీన్ని ప్యాకెట్ అక్కడ పడేసి వాటర్ తాగుతుంది అనమాట. చూడండి ప్యాకెట్ కూడా అక్కడ పడేసి వాటర్ తాగుతుంది. వాటర్ అయితే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫుడ్ ఉన్నా లేకపోయినా కుషమ్మకు మాత్రం వాటర్ అయితే కంపల్సరీ ఉండాలి. చాలా ఎక్కువ వాటర్ తాగుతుంది. ఇంకా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.